Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. గోదావరి జిల్లాలో వాటర్ గ్రిడ్ పథకానికి గ్రహణం పట్టింది. పల్లెపల్లెకు నీటి సరఫరా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. దీనికి కారణమేంటి? అధికారులు ఏమంటున్నారు? పల్లెపల్లెకు గోదావరి నీళ్లు ఈ మాట ఎన్నికల సమయంలో వింటూనే ఉంటాం. ఆ తర్వాత మరుగున పడిపోవడం చూస్తూనే ఉంటాం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఇది ప్రధాన హామీగా ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. 230 కోట్ల ఖర్చుతో 60 మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అలాగే సీతానగరం, కోరుకొండ, గోకవరం, రాజానగరం మండలాల్లో మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ నీరు సరఫరా చేసే సత్యసాయి పథకం ఉద్యోగులకు 21 నెలలుగా జీతాలివ్వడం ఆపేశారు. దీంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ చొరవతో వారికి కొంతమేర బకాయిలు చెల్లించారు. సమస్య తీరింది అనుకుంటే మరో రూపంలో మొదలైంది. పలుచోట్ల మంచినీటి పథకం మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో 90 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. అయినా ఇరిగేషన్ అధికారులు ఎవరూ స్పందించడం లేదు. జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు గోదావరి వాటర్ వదలాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇప్పుడు కుళాయి నీళ్ళు, గోదావరి నీళ్ళు తాగకుండా మేము కుళాయి నీళ్ళు, ఈ చెరువు నీళ్ళు తాగటం వల్ల, మాకు ఫిల్టర్ నీళ్ళు తాగటం వల్ల ఇసుజరాలు వచ్చేసి అందరూ పెద్దోళ్ళు కాడించి చిన్నోళ్ళు కాడించి అందరూ ఇబ్బంది పడిపోయి చాలా కష్టాలు పడుతున్నామండి మేము. దాని కారణంగా జ్వరాలు, రొంపలు అన్ని రావడం వల్ల మొత్తం అంతా కూడా అనారోగ్యం పాలవుతున్నాము. దాని కారణంగా కొంచెం వాళ్ళకి జీతాలు ఇప్పించి మాకు వాటర్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నామండి. సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందించకపోవడంతో పల్లెపల్లెకు గోదావరి నీళ్లు అందకుండా పోయాయి. మరోవైపు జలజీవన్ మిషన్ పథకానికి సంబంధించి వాటర్ గ్రిడ్ నిర్మాణానికి ధవళేశ్వరంలో ఇరిగేషన్కు చెందిన 14 ఎకరాల ఖాళీ స్థలాన్ని ప్రతిపాదించారు. అయితే ముందడుగు పడకపోవడంతో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ గ్రిడ్ నిర్మాణం పూర్తి కాకుండా గ్రామాల్లో పైప్ లైన్లు వేసినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పథకం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని గోదావరి వాసులు కోరుతున్నారు.